వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జనంలో నుండి వనంలోకి చేరిన సమ్మక్క సారలమ్మలు. చెన్నకేశవ స్వామి రథోత్సవంలో పాల్గొన్న విరూపాక్షి, తేనెకెల్ సురేందర్ రెడ్డి. ఎస్ఐ రవికుమార్ ను చెప్పదెబ్బ కొట్టిన ఎస్పీ. అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా క్రికెట్ టోర్నమెంట్. జాతర ఈసారి అంతా పోలీసుల జాతర. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే వన్య పాలవగు సమీపంలో 21 నుంచి 24 తారీఖు వరకు నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారని మందమరి ఎస్ఓ 2GM సమ్మక్క సారలమ్మ జాతర కన్వీనర్ రాజేశ్వరరావు తెలిపారు. భక్తులు అన్ని సౌకర్యాలు ఆర్కే ఓసీపీ ఓ గోవిందరావు ఆర్కే వన్య మేనేజర్ జయంత్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది, ఎస్ఎన్పీ సిబ్బంది, రెస్క్యూ సిబ్బందికి ఎన్ఎస్ఎస్ కార్యకర్తలు భారీ బందోబస్తు నిర్వహించారు అన్నారు.
నల్గొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అమ్మనాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పాత ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ వారు ప్రారంభించి మాట్లాడారు. అమ్మనాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాన్ని తీసి వారు జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పట్టు సాధించేలా క్రీడలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుట్టిన ఊరుకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అని అన్నారు. వేసిన తర్వాత అది పెట్టండి, తాడు కట్ చేయండి. సీను పక్కకు రారి బాయ్, బాబాయ్ వస్తా నాది వచ్చేలో గోపి సత్యారే Thank you.
యాదాద్రి పవర్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి, వెంకటరెడ్డి మరియు నల్లద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మేడారంలో జిల్లా ఎస్పీకి పూర్తి బాధ్యతలు లేకుండా చేసి ఇష్టరీతిన వ్యవహరించిన టూరిస్ట్ ఐపీఎస్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈసారి జాతరలో జర్నలిస్టులకు జరిగిన అవమానాలు మునుపెన్నడూ జరగలేదు. మీడియా పాయింట్కి వెళ్లే క్రమంలో రిపోర్టర్స్ కి అడుగడుగున పోలీసులు ఆటంకాలు కల్పించారు. మీడియా పాయింట్ కి రిపోర్టర్స్ కు ఎంట్రీ అని చెప్పిన ఎస్పీ ఏ గేట్ వైపు ఎంట్రీలో చూసిన పోలీసుల ఫ్యామిలీ దర్శనంకు మాత్రమే ఎంట్రీ. ఈసారి జాతరలో పోలీస్ మీడియా కోఆర్డినేషన్ మీటింగ్ ఫలితం శూన్యం. బీటా ఆఫీసర్లను కొట్టిన ఐపీఎస్లు. పోలీసుల అతి ఉత్సాహంతో భక్తులకు మంత్రి సీతక్కపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పరిధిలో పలు గ్రామాల్లో కప్పర్రాల దేవాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ బూసిని విరూపాక్షికి ఘన స్వాగతం పలికారు. మొదటిగా కర్వేముల గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్నమై ఆస్తి నష్టం జరిగిన కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి 15,000 ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా లక్కం దిన్నే బి సెంటర్ గుమ్మరాల గ్రామాల్లో పర్యటించి నాయకులను, కార్యకర్తలను సమన్వయంతో కలిసి వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని వారి ముందు ఉంచి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేయాలని సూచించారు. అన్న కొంచెం సైడ్ వస్తారా అన్న, కొద్దిగా సైడ్ అన్న. ఓకేనా? రెడీ రెడీ. ఏమమ్మా వస్తావు? ప్లేట్ పెట్టండి. జనరల్
ప్రజలకు న్యాయం చేస్తున్నాము. ఏదైనా మన మనకి ఉంటే సర్పంచ్కి ఎంపీటీసీకి అదేవిధంగా మన ముఖ్యమైన నాయకులకి అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరు ఆపోహాలు పని లేదు. నేను నాది ఒకటే పాలసీ, ఏ గ్రామంలోన నాయకులు ఉంటారు, ఎక్కువ 40-50 ఉంటారు, ఆ గ్రామంలో వాళ్ళే ఫైనల్. ఎవరు వచ్చి అంత పెత్తనం చేసేటప్పుడు పెత్తనం చేసినా పెత్తనం మేము ఎందుకంటే చాలా నది మన కార్యకర్తలు నలిగిపోయినారు. ఒకే పెత్తనం తీసుకుని ఒకే చేసుకొని నేను అన్ని మండలాలు అదే చెప్పాను. ఉంటే ఉంటే మన చెప్పుకోవచ్చు, పెద్దలు ఉంటారు, పెద్దలు చెప్పి ఆ కవలు మనమే కాదు. ఆ ఊళ్ళో స్వేచ్ఛ ఆ ఊరు నాయకులకే. ఆ ఊళ్ళో ఎంతమంది ఉంటారు మన ఉంటే మా ఆట 5-6 మంది ఉంటారు, 10 మంది ఉన్నారు అనుకో, ఏదైనా 10 మందే. ఆ 10 మంది నిర్ణయించుకునేది నా పని చేసినా ఏం చేసినా కానీ ఆ వాళ్ళకే ఫైనల్, వాళ్ళే నిర్ణయం, తుది నిర్ణయం వాళ్ళకే చేస్తాము. మళ్ళీ వచ్చి వేరే ఊళ్ళో వచ్చి ఆ ఊళ్ళో పెత్తనం చేస్తాము, నాకు ఆ ఊళ్ళో చెప్పాలనే నేను ఏం చెప్పే ప్రసక్తి లేదు. ఆ ఊళ్ళో వచ్చి నేను అడిగితేనే వాళ్ళు ఏదన్నా సమస్యలు అడిగితేనే చేస్తాను. వేరే ఊళ్ళోకి ఇప్పుడు నిర్దేశంగా వచ్చి ఆ వచ్చి జనపల్లి చెప్తే చెప్పను, ఆయన పోయి మాచర్మ నువ్వు చెప్తే చెప్పలేదు. మాచర్మ అనుకుంటారు, అన్నీ వరకు ఉంటుంది, అని మన వైసీపీ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏదైనా అందరూ మాట్లాడుతాం, ఫైనల్ చేస్తే ఫైనల్. వరంగల్ కమిషనరేట్ కు చెందిన రవికుమార్ ప్రస్తుతం మేడారం జాతరలో రోపాటి ఇన్ఛార్జ్ డ్యూటీ నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దర్శనం కోసం వెళ్లారు. క్యూలైన్లోకి తన భార్య పిల్లలను పంపించే ప్రయత్నం చేశారు. అది గమనించిన ఆదిలాబాద్ ఎస్పీ గౌశాలం రవికుమార్ ను చెంప మీద కొట్టారు. ఈ హఠాత్ పరిమాణానికి బిత్తరపోయిన ఎస్ఐ రవికుమార్ తేరుకునే లోపలనే ఎస్పీ రుదుపురాణం అందుకున్నారు. అది చూసిన ఎస్ఐ కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంతం అయ్యారు. అంతటితో ఆగని ఎస్పీ కుటుంబ సభ్యుల ముందే ఎస్ఐ రవికుమార్ ను పనిష్మెంట్ కింద కూర్చోబెట్టారు. ఈ ఘటనను చూసిన తోటి సిబ్బంది నిరసన తెలిపే ప్రయత్నం చేయగా ఉన్నతాధికారులు శాంతింపజేశారు. గౌష్ అల్లంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కింది స్థాయి కానిస్టేబుల్స్ డిమాండ్ చేస్తున్నారు. విధులు నిర్వహించి కుటుంబ సభ్యులను దర్శనం కోసం తీసుకువెళ్తున్న ఎస్ఐ రవికుమార్ ను ఎస్పీ చేయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. మా ఆయన ఒక బీట్ ఆఫీసరు, పొద్దున్నుండి సాయంత్రం దాకా కూడా ఇక్కడ మేడారంలో డ్యూటీ చేస్తున్నాడు ఎండలో. నాకు హెల్త్ బాగాలేదు, నన్ను ఒక్కదాన్నే విఐపి దాంట్లో తీసుకువెళ్ళమని అంటే తీసుకువెళ్ళిండు. అసలు అక్కడ ఎవ్వరు రానివ్వలేదు లోపలికి. బాగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ని బాగా రిక్వెస్ట్ చేసి హెల్త్ బాగాలేదని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళిండు. ఆయన పంపించిండు మమ్మల్ని. కొద్దిగా లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక ఐపీఎస్ వచ్చి మా హస్బెండ్ది గల్ల పట్టుకొని ఒక దొంగని, ఒక నేరస్తుని, ఒక ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు. బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో బాగా అసలు నన్ను ఒక మనిషిలాగా, నేను ఒక ఆడ మనిషిని, నేను అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఒక చెల్లెలాగానో నేను అట్లా అనుకొని కూడా అసలు దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటా మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను 10 మందిని తీసుకొని రాలేదు మా హస్బెండ్ ఎవరిని. నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్ అక్కడ మేము అసలు ఒక వెహికల్ కానీ ఎలాంటివి తీసుకుపోలేదు, ఓన్లీ నడుచుకుంటా వాళ్ళని బతిమలాడుకొని వెళ్ళినాము. ఎస్ఐలు కానీ సిఐలు కానీ వాళ్ళకి సెక్యూరిటీలతోటి కార్లతోటి వాళ్ళు 4-5 కార్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీలతోటి దిగినా కూడా వాళ్ళకి వీళ్ళందరూ సేవలు చేసుకుంటూ ఉన్నారు. అట్లీస్ట్ మేము వాళ్ళని బతిలాడి కానిస్టేబుల్ని మేము ఇద్దరం వెళ్ళినా కూడా మమ్మల్ని దారుణంగా మా హస్బెండ్ని చేసుకున్నాడు. ఇది చాలా బాధ, నాకైతే చాలా బాధ అనిపించింది.
జగ్గంపేట నియోజకవర్గం స్థానిక జగ్గంపేట పట్టణంలో గోకవరం రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మారుతి శివ గణేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివ గణేష్ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో రెండో విడత జెండా పండుగ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో గల 4 మండలాల్లో 67 పంచాయతీల పరిధిలో ప్రతి గ్రామంలో వాడవాడల కాంగ్రెస్ పార్టీ జెండాలు ప్రదర్శించే కార్యక్రమంలో భాగంగా 25,000 కాంగ్రెస్ పార్టీ జెండాలు వాడవాడల ఎగురవేస్తామని ఈ కార్యక్రమాన్ని మార్చి నెల 1వ తారీఖు నుండి ప్రారంభించినట్లు తెలియజేశారు. శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. నేను శివ గణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, స్పోక్స్ పర్సన్ ఏపీ కాంగ్రెస్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను హరించడం కోసం, అలాగే ఏవైతే అక్రమ పద్ధతులతో అధికారంలోకి రావాలనుకుంటా మిగిలిన ఎలియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిరోధించేదానికి, రాజన్న రాజ్యం తీసుకురావడానికి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, బిడ్డ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామకు దగ్గర సింబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిద్ధిస్తుంది. ప్రత్యేక హోదాతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వగలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 3,500 కిలోమీటర్ల శ్రీశోర్ ఉన్న ఈ భారతదేశంలో 950 కిలోమీటర్ల శ్రీశోర్ ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల పరిశ్రమలు నిర్మాణం అవుతాయి. కొన్ని లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకి నిరుద్యోగులు పొందగలుగుతారు మిత్రులారా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి జగ్గంపేట నియోజకవర్గంలో అవన్నీ చూపించమ్మా, జెండా కర్రలను చూపించు. 20,000 జెండాలు జగ్గంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు 20,000 కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ కమిటీ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని రేపు మార్చి 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలోని 100కు పైన జెండాలు కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రతి గ్రామంలోని ఫ్లాగ్ హోస్టింగ్ చేసి, కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నాం. 4 మండలాలుగా ఉన్న ఈ జగ్గంపేట నియోజకవర్గంలో 67 పంచాయతీలు ఉన్నాయి, 82 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఆ గ్రామంలో అన్ని వీధుల్లోని కాంగ్రెస్ పార్టీ జెండాలను కట్టి జెండా పండుగ కార్యక్రమం ఒక ర్యాలీగా వెహికల్స్ తోని, 2 వీలర్స్ తోని, 4 వీలర్స్ తోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మేమందరం పోయి ఆయా గ్రామాల్లో జెండా పండుగ చేసి ఆ ప్రజలను ఉద్దేశించి ఆయా కూడళ్లలో మాట్లాడి ప్రజలను చైతన్యవంతులు చేసేదానికి జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఉంది. అలాగే ఏవైతే రాష్ట్రానికి అవసరమైన అంశాలు ఉన్నాయో ఈ అంశాలన్నింటినీ నియోజకవర్గ పరంగా కూడా మెట్ట ప్రాంతమైనటువంటి జగ్గంపేటకి సంబంధించి ఏదైతే వాటర్ ప్రాజెక్ట్స్ అవసరం ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ అవసరం ఉందో, డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే అవసరం ఉన్నదో, అలాగే పరిశ్రమల నిర్మాణ ఆవశ్యకత ఏదైతే ఉన్నదో, మెట్ట ప్రాంతంలోని సంపూర్ణంగా ఇక్కడ వ్యవసాయం కూడా 2 పంటల పండని పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గం ఉంది. కాబట్టి ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ చాలా అవసరం ఉంది. పుష్కర ఎత్తిపోతల పథకం లాంటి స్కీమ్స్ 52,000 దాదాపు ఎకరాలు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర వాటర్ తో కవర్ అవుతూ ఉన్నది. అటువంటి ప్రాజెక్ట్ ని సంవత్సరం నిర్వీర్యం చేశారు. అటువంటి ప్రాజెక్ట్ ని కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తీసుకెళ్లే విధంగా డాక్టర్ పల్లవరాజు గారికి ఈ విషయాలన్నింటినీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఏపీసీసీ ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా మల్లిపూడి మంగపతి పల్లవరాజు గారు మాకు గురు సమానులు, దైవ సమానులు, ఏదైతే మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నారో
పడమరాజు గారి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టోలో జగ్గంపేటకు అవసరమైన విషయాలన్నీ కూడా మేనిఫెస్టోలో కవర్ అయ్యేలాగా తీసుకునేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు వస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఇవాళ మెగా డిఎస్సి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఎస్సి కూడా తీయకుండా ఆయన బతికినన్నాళ్ళు బతికి చనిపోయే సమయం అనుకోవాలి. మరి ప్రభుత్వం పోయేసరికి ఏదో పడిపోయిన తర్వాత కాశీ పోయేదానికి ఆలోచన చేసినట్టుగా ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం కాలంలోనే ప్రజలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏమి చేయలేనటువంటి ఈ జగన్ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ముగిసే సమయానికి ఒక 6,000 పోస్టులతో 30,000 పోస్టులు ఖాళీ ఉంటే 6,000 పోస్టులతో కంటితుడు చరిగా ఇవాళ డిఎస్సి పిలవడం జరిగింది. అది మెగా డిఎస్సి తీయాలని చెప్పేసి షర్మిలమ్మ వైఎస్ షర్మిలారెడ్డి గారు పోరాటం చేస్తా ఉన్నారు. పోరాటం చేస్తా ఉంటే ఆవిడ ఒక 1/2 కిలోమీటర్ కూడా నడిచేదానికి లేకుండా 6 కిలోమీటర్లు నడిచే లోపలనే జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. ఆవిడ తోడు, ఆవిడ నీడ, ఆవిడ ఆత్మ అన్ని రాజశేఖర రెడ్డి గారితోనే బంధమై ఉన్నాయి కాబట్టి ఆవిడ నడిస్తే రాజశేఖర రెడ్డి గారు నడిచినట్టుగా ఉందనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఆవిడ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.